హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష వ్లాగ్స్. ఇవాళ మనం పాకంతో పని లేకుండా ఎలా వచ్చిందన్న టెన్షన్ లేకుండా సింపుల్గా రవ్వ లడ్డు చేసుకుందాము. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ ఆన్ చేసి అందులో నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిలో జీడిపప్పులు కిస్మిస్లను వేయించుకుంటున్నాను. రవ్వ లడ్డు చాలామంది చాలా స్టైల్స్లో చేస్తారు, కానీ ఇలా చేస్తే ఒక వారం రోజుల పాటు నిలువ ఉంటాయి. ఈజీగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. జీడిపప్పులు కిస్మిస్లు నేతిలో బాగా వేయించుకోవాలి. బాగా వేగాక పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో మళ్ళీ సుజీ రవ్వ వేయించుకుంటున్నాను. అది బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, అది నేతిలో బాగా వేయించుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది, టేస్ట్ అన్నది బాగుండదు. మనం రవ్వను బాగా వేయించుకునేటప్పుడు అదొక డిఫరెంట్ అరోమాని రిలీజ్ చేస్తుంది. అంతవరకు రవ్వను బాగా నేతిలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ చాలా తక్కువ రవ్వ కాబట్టి షుగర్ చూసుకొని వేసుకుంటున్నాను. సహజంగా అయితే మనం 2 గ్లాస్ రవ్వ వేసుకుంటే 1 గ్లాస్ షుగర్ సరిపోతుంది. షుగర్స్ మైల్డ్గా తినేవాళ్ళు, లేదు అంటే కొంతమంది ఇంకా వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, అది కొలత. ఇక్కడ రవ్వ షుగర్ని బాగా స్పూన్తో మిక్స్ చేస్తున్నాను. మీరు అవసరమైతే ఈ స్టేజ్లో టేస్ట్ చూసుకొని కూడా షుగర్ని కలుపుకోవచ్చు. అలాగే ముందుగా వేయించుకున్న జీడిపప్పుల్ని కిస్మిస్ని కూడా రవ్వలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చేతితో కలుపుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఉండకట్టడానికి పాలు పోసుకుంటూ ఉండలు కట్టుకోవడమే, అంతే. మన టేస్టీ అండ్ హెల్దీ అయిన రవ్వ లడ్డు రెడీ. చూస్తున్నారు కదా, పాలు పోసిన తర్వాత ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే ఇలా అవుతుంది. దాన్ని మనం ఉండల్లాగా చుట్టుకోవచ్చు. ఒకవేళ మీకు పాలు ఒకేసారి ఎక్కువ పోసేసుకుంటే ఏం చేయాలో తెలియనప్పుడు కొంచెం పచ్చి కొబ్బరి ఉంటే తురుముకొని అది కూడా నేతిలో వేయించుకొని ఆ రవ్వలోనికి ఆ కొబ్బరిని కలుపుకోవచ్చు, అంతే. హెల్దీగా టేస్టీగా రవ్వ లడ్డులు రెడీ. పిల్లలైతే చాలా ఈజీగా చేస్తారు. వంట రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి సింపుల్ అయిన వంటకాల కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.